నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మంటల్లో కాలిపోయి మొక్కజొన్న కౌలు రైతులకు భారీగా నష్టం వాటిల్లిన ఘటన ఎన్టీఆర్ జిల్లా వస్తవాయి మండలం డబ్బాకుపల్లి గ్రామ రెవెన్యూ బిల్ల చెరువు సమీపంలో పొలంలో చోటు చేసుకుంది. బాధితుడు కౌలు రైతు తూముల అపారం మొక్కజొన్న పంట 30 ఎకరాలు సాగు చేశాడు. మొత్తం పంటను ఒక దగ్గర కుప్పగా చేయగా పొరపాటున కుప్పకు మంట అంటుకుంది. ఈ సందర్భంగా కౌలు రైతు మాట్లాడుతూ సుమారు 800 క్వింటాల మొక్కజొన్నలో ఫైర్ ఇంజిన్ జేసీబీ సహాయంతో అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసి 100 క్వింటాల పంటను కాపాడారని సంబంధిత అధికారులు పంట నష్టంను పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. పేరు తూములప్పారావు అండి. 30 ఎకరాలు మొక్కజొన్న వేసాను. ఈ దగ్గర ఇది చేలో కంకి ఏరి మొత్తం కుప్పపోసాను. ఇలా అకస్మాత్తుగా నిప్పు వచ్చి పడ్డది. దగ్గర మొక్కజొన్న వచ్చేసి ఇది 800 క్వింటా ఉంటుంది. దగ్గర 12 లక్షల నుంచి 13 లక్షల రూపాయలు నష్టం జరిగింది. నిప్పు అంటుకొని మొత్తం కాలిపోయింది. చివరి దశలో ఆ జేసీబీ సహాయంతో, డోజర్ సహాయంతో, ఫైర్ ఇంజిన్ సహాయంతో ఆర్పేసి లాస్ట్కి ఒక 100 క్వింటా సుమారు అట్లా ఆగింది. దగ్గర దరిదాపుగా ఒక 650 క్వింటా నుంచి 700 క్వింటా దానం అయిపోయింది. వైద్యం లేని ఊరు ఉంది కానీ మద్యం షాపు లేని ఊరు లేదు. ఇది బెందులూరు నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షులు ఏడుపుగంటి శ్రీనివాసరావు తెలిపారు. ఏలూరు నగరంలోని అమీనాపేటలో ఉన్న ప్రముఖ న్యాయవాది శ్రీనివాసరావు ఇంట్లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో రూపాయి ఆశించకుండా తెలుగుదేశం పార్టీలో సమాజ సేవ చేశానని తెలిపారు. ప్రస్తుతం బెందులూరు నియోజకవర్గంలో సాయి బాలాజీ వైన్స్ తరఫున 17 మద్యం లైసెన్సులు ఉన్నాయని, అయితే వీటికి అనుబంధంగా నియోజకవర్గం మొత్తం మీద 350 బెల్ట్ షాపులు నడుపుతున్నారని విమర్శించారు. నా పేరు ఈడుగంటి శ్రీనివాస్ బాబు, ఏలూరులో న్యాయవాదిని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. తెలుగుదేశం పార్టీలో లీగల్ సెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా నేను పనిచేయడం జరుగుతుంది. ఈ 2019-2024లో నా మీద అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇదే ఇల్లు పగలగొట్టి నన్ను తీసుకెళ్లి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నేను ఆ కేసు ఈ రోజు కూడా నేను అటెండ్ అవుతున్నా, ఫేస్ చేస్తున్నా. అదే పరిస్థితిలో తర్వాత యువగడం కేసులకు సంబంధించి కానీ, లేకపోతే మా పార్టీలో ఆ రోజు ఇబ్బంది పడిన కార్యకర్తలు నాయకులకు సంబంధించి కానీ, ఇక్కడ యువగడం మొదలుకొని మదనపల్లి అంగళ్ళ వరకు మా పార్టీ కోసం, మా పార్టీ కార్యకర్తల కోసం, మా పార్టీ నాయకుల కోసం నేను వెళ్ళటం అయితే జరిగింది, నేను అటెండ్ అవ్వటం జరిగింది. అయితే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా నాయకులు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఆలోచన చేసి అప్పటి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో లోపభూయిష్టంగా ఉన్న లిక్కరు అది ఎక్కువ రేటుకి అమ్మటం, సామాన్యుడికి చెరువులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నాణ్యమైన లిక్కరు సరసమైన రేటుకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక పాలసీని 2024లో మా ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ పాలసీని ఇంట్రడ్యూస్ చేసిన క్రమంలో ఎవరైనా యాక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఆ పాలసీలో చెబితే, దురదృష్టవశాత్తు మా దెందులూరు నియోజకవర్గంలో ఫ్రీగా లైసెన్సులు యాక్షన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేకుండా చాలా నిర్బంధంగా జరిగింది. అది అందరికీ తెలిసిందే. సాక్షాత్తు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర వీధి గూండాలను పెట్టి యాక్షన్ లో పార్టిసిపేట్ చేయకుండా ఆ రోజు మా దెందులూరు నియోజకవర్గ నాయకుడు
తన దాష్టీకాన్ని ప్రదర్శించి సరిగా టెండర్లు కూడా పడిన పరిస్థితి తీసుకొచ్చి ఈ రాష్ట్ర యొక్క ఖజానాకి కొంత గండిపడేటట్టుగా చేయటం జరిగింది. ఆ పరిస్థితుల్లో కూడా కొంతమంది లైసెన్సీలు ఓ నలుగురో ముగ్గురో ధైర్యంగా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు షాపులు వస్తే వాళ్ళ మీద దాష్టీకం సాగించి వాళ్ళను సరెండర్ చేసుకుని ఆ షాపులను కూడా తన కబంధ హస్తాల్లోకి తెచ్చుకుని ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఏ లైసెన్సీ ఎక్కడ షాపు నడుపుతున్నాడో ఆ భగవంతుడికే ఎరుక, ఎవరికి తెలియదు. మొత్తం అన్ని ఒకటే బ్రాండ్, సాయి బాలాజీ వైన్స్. ఆ సాయి బాలాజీ వైన్స్ అధినేత ఎవరు, ఆ సాయి బాలాజీ వైన్స్ నిర్వాహకులు ఎవరు, ఈ ఒరిజినల్ గా ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసిన లైసెన్సీస్ అంతా ఏమైపోయారు, వాళ్ళు ఎందుకు నడపట్లేదు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. మా నియోజకవర్గంలో దురదృష్టవశాత్తు సాక్షాత్తు డిపార్ట్మెంట్ సర్సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాలలో అచీవర్స్ డే 2026 ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంపీ చక్రధర్రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు అన్ని రకముల నైపుణ్యాలను నేర్పించి విద్య పూర్తి అవగానే ఉద్యోగం పొందేలాగా తీర్చిదిద్దుతామని అన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో 49 కంపెనీలకు సంబంధించి కళాశాలల ప్రాంగణంలో ఎంపికను నిర్వహించగా 416 మంది విద్యార్థులకు 1581 నియామక పత్రాలను సుమారు ఒక్కొక్క విద్యార్థికి 2-3 కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని దీనిని పురస్కరించుకొని యాజమాన్య వారు విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించడానికి మరియు ప్రోత్సహించడానికి ఈ హెచ్ఎఫ్ఎస్ డే కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశామని అన్నారు. A. Venkatalakshmi Prasanna, selected in Foxconn India Private Limited. M. Rajesh, selected. T. Joseph, placed at Bandhan Bank. And Swati, placed at Bandhan Bank. All are placed at the same location, that is AU. May give a feedback on the labs. Chandrapati, B, selected in Brandon lab, please. Energies. And Karthik Kumar Natta, selected in 3 companies, 4 companies. సక్సెస్ఫుల్ జరిగే అద్భుతం కాదు. 82 సంవత్సరాలుగా సిఆర్ఆర్ విద్యా సంస్థలు విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తూ లక్షలాది మందిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ప్రయోజకులు చేస్తూ ఉన్న ఆ సిఆర్ఆర్ విద్యా సంస్థల సేవలు వాళ్ళ చరిత్ర ఫలితం ఈరోజు ఇక్కడ మనం చేసుకున్న సక్సెస్ డే. 82 ఏళ్ళుగా సిఆర్ఆర్ విద్యా సంస్థల కోసం పనిచేస్తున్న ప్రతి ఫ్యాకల్టీ, ప్రతి ఉద్యోగి ఈరోజు ఈ సక్సెస్ కి కారణం. అది అందరికీ చెప్పి మన కళాశాల గురించి కానీ ఏ రకంగా కూడా మీరు భవిష్యత్తులో ఇవాళ ఏంటంటే మీకు ప్రత్యేకం ఉంది. 2022లో మన గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఒక ఏడు అయిపోయి ఓన్లీ సొంతంగా ఈ కాలేజీ యొక్క ఆర్థిక వ్యవస్థలో సొంతంగా చేసుకునే ఒక విషయం. ఆ రోజుల్లో ఈ కాలేజీ స్థాపించింది ఎవరంటే ప్రాంతంలో ఉన్న విద్యావంతులు, చుట్టుపక్కల చదువుకున్న రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారు. ఎందుకంటే విద్య యొక్క విలువ మన ప్రాంతంలో 1945 ముందుకే గుర్తించారు. ఆ రోజులకే ఈ ప్రాంతంలో ఎంఎస్సి అగ్రికల్చర్ చదివి ఏలూరు నగరంలో పడమర వీధిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి హాజరయ్యారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో నగరంలోని పలువురు ప్రజలు వైద్య సేవలు అందుకున్నారు.
వైద్య సేవలు అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంతేకాకుండా శాసనసభ్యులు బడేటి చంటితో పలువురు రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ నగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో అన్ని రకాలైన వైద్యాలు కూడా చూడటానికి ఎక్స్పర్ట్స్ అండ్ డాక్టర్స్ అందరినీ కూడా సహకారం అందించడం మరి వీళ్ళు అడగగా వాళ్ళు కూడా అందించినందుకు మరి డాక్టర్స్ బృందాన్ని అందరిని కూడా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మరి న్యూరో సర్జన్ అవ్వచ్చు, కార్డియో ఇదవ్వచ్చు, ఐ స్పెషలిస్ట్ అవ్వచ్చు, గైనిక్ అవ్వచ్చు, అన్నీ కూడా ఏదైతే ఈ డివిజనే కాదు చుట్టుపక్కల డివిజన్ వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చే విధంగా వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఈ రోజున మెడికల్ క్యాంప్ పెడుతున్నారని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా అనేక మంది వృద్ధాప్యంలో ఉన్నవారు పేషెంట్లు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడి మెడికల్ హాస్పిటల్లో చూపించుకోవడం అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులందరినీ కూడా అభినందిస్తూ తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ వాళ్ళ హాజరు శాతాన్ని తగ్గించి పిల్లలందరూ కూడా వేరే చోటుకి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. కానీ ఈ రోజున ఎవరైతే విద్యార్థులు బడిలో జాయిన్ అయ్యే శాతం పెరిగింది. ఈ దఫా ఉత్తీర్ణత శాతం కూడా 7 నుంచి 8% మరి ఏలూరు నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెరగడం జరిగింది. తల్లిదండ్రులందరూ కూడా గమనించాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లోనే స్టాండర్డ్ అయిన ఎడ్యుకేషన్ ఉంటుంది. తప్పనిసరిగా బాధ్యతాయుతంగా చెప్తారు. ప్రభుత్వం కూడా దాని మీద బాధ్యత పెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి అందరూ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలను ఉపయోగించుకోవాలి. అందరూ కూడా దీంట్లో జాయిన్ చేసుకుని మనం ప్రశ్నించగలిగిన హక్కు ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ ఏదైతే కాలేజీల్లో మీరు జాయిన్ చేస్తారో మీరు అడగడానికి హక్కు ఉండదు, మీరు ఇష్టపడి జాయిన్ అయినట్టే. కానీ ప్రభుత్వం అనేది బాధ్యతాయుతంగా ఉంటుంది. కాబట్టి మీరు తల్లిదండ్రులు కూడా బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినట్టయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తుతో ముందుకెళ్తారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ పిల్లల తల్లిదండ్రులందరినీ కూడా ఈ సంవత్సరం అత్యధిక శాతం ఏలూరు నియోజకవర్గంలో పిల్లల తల్లిదండ్రులందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సభ్యులు బడేటి రాధాకృష్ణ అన్నయ్య గారి సహకారంతో ఆయన ప్రోత్సాహంతో ఎన్నో సేవా కార్యక్రమాలు పడమర వీధి 17వ డివిజన్ జనసేన పార్టీ తరఫున చేయదలిచాం. ఒక 20 రోజుల క్రితం చలివేంద్రం ప్రారంభించాం. అదేవిధంగా ఈరోజు మెడికల్ క్యాంప్ చేయాలని అన్నయ్య గారి ఆశీస్సులతోటి స్టార్ట్ చేయడం జరిగింది. మీరు మొదలు పెట్టండి, నేను వచ్చి మీకు సపోర్ట్గా ఉంటానని చెప్పారు. అలాగే అన్నయ్య గారు వచ్చి ఈరోజు మెడికల్ క్యాంప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మెడికల్ పెదవేగిలోని శ్రీ కాలభైరవి అమ్మవారి ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే ఈ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. శుక్రవారం రాత్రి నాట్యభారతి అకాడమీ పెదవేగి వారిచే నిర్వహించబడిన కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఏం చేసి ఉన్నా కాలభైరవి అమ్మవారి మహోత్సవములు 4 రోజులు జరిగినది.
మొక్క పూజ కార్యక్రమం రోజుగా 4వ కార్యక్రమం జరుగుతున్నది. కావున ఆ భక్తులంతా వచ్చి ఆ కుటుంబ పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరి భావిస్తున్నాం. ఈ రోజు 8:30 దెందులూరు మండలం గాలాయిగూడెం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెంటనే తన కాన్వాయ్ ని ఆపి బాధితుడి వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్షతగాత్రుడికి అతని బంధువులు అధైర్యపడవద్దు అంటూ తాను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే తన సొంత కారులో క్షతగాత్రుడిని అతని బంధువులతో కలిసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. దీంతో క్షతగాత్రుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏడమ్మగా అన్నయ్య గారు వచ్చారు. కలెక్షన్ చేసి చూడండి. విజయ్ గారు ఏలూరు నగరంలోని తంగలమూడిలో ఉన్న శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం స్కూల్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 589 మార్కులు, అదేవిధంగా 582 మార్కులు సాధించిన, అంతేకాకుండా 550 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులను అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యం కొండపల్లి చంద్రశేఖర్, అదేవిధంగా మేడం లక్ష్మీకుమారి ఎడ్యుకేషన్ ఫలితంగా ఉపాధ్యాయుల్లో కూడా స్ఫూర్తి నుండి అందరూ విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడ్డారని ప్రిన్సిపల్ డానియల్ తెలిపారు. మీరు 10th క్లాస్ అయింది అని మీరు వదలకుండా ఇంటర్మీడియట్ తర్వాత
ఆహ్వానం చేస్తున్నాము. గట్టి చెప్పండి. 5 మార్పులు రావడానికి కారణమైనటువంటి మా డైరెక్టర్ కొండపల్లి చంద్రశేఖర గారు, లక్ష్మీ మేడం గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి మా. ఎందుకంటే ఒక టీచర్ 8:30 వస్తాడు, 5:30కి వెళ్ళిపోతాడు. కానీ 7 o'clock పిల్లలు రాకముందే డైరెక్టర్ గారు షార్ట్తో రెడీగా ఉండేవాళ్ళు పిల్లల కోసం. ఒకవేళ లేట్ అయినా ఈవెన్ వెళ్ళేటప్పుడు కూడా 9 o'clock వదిలేటప్పుడు కూడా ఆయనే నేను పిల్లల దగ్గర నిలబడేవాళ్ళము. ఎందుకని చెప్తున్నామంటే వాళ్ళ డెడికేషన్ ద్వారానే మేము కూడా నేర్చుకొని ఇలాగే ఉండాలి పిల్లల దగ్గర. ఎన్ని మార్పులు రావడానికి కారణం మా మేనేజ్మెంట్. వాళ్ళే పిల్లల దగ్గర ఉండేవాళ్ళు. మార్కులు సంపాదించేది మన పిల్లలు ఇంకా ఎక్కువ మార్కులు రావాల్సి ఉన్నది. కానీ పొరపాటున ఈ ప్రైవేట్ క్లాస్ మార్కులు తోటి మనం ఏ రోజు ఉన్నాం. ఈ ఏమి తక్కువ మార్కులు కాదు. నేను రిజల్ట్ వచ్చిన రోజున ఈ ప్రైవేట్ చూసి నేను ఎలా పడిపోయాను. తర్వాత సారు ప్రైవేట్ అంటే తక్కువ, అది ఇంకా మంచి రిజల్ట్ పర్వాలేదు. లాస్ట్ 2 months కదా పర్వాలేదు. మన నెక్స్ట్ బ్యాచ్ మనం దాన్ని మళ్ళీ రీచ్ అవుదాం. అలాగే మా పిల్లలందరూ కూడా నాతో పాటు ప్రయాణం 2 సంవత్సరాలు జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మంచి సపోర్ట్, మంచి బ్యాచ్. వాళ్ళు చాలా చక్కగా చదువుకున్నారు. రేపు వచ్చేటువంటి ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా మంచి మీరు మంచి కోర్సులు ఎంచుకొని మంచి చదవండి, మంచి లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వండి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు జరుగుతున్నాయని ఆలయ కార్యనిర్వహణాధికారి కలవర శ్రీనివాస్, ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఈ రోజు దేవాలయంలో అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ కరపత్రాలు, వాల్ పోస్టర్లు ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శ్రీ పద్మావతి గోరా సమేత శ్రీ వెంకటేశ్వర శ్రీ శ్రీనివాస కులదైవతం గోర్ధండే వీరలక్ష్మీ భూతకారుణ్యలక్ష్మీ రగ్రాగ్రే సౌర్యలక్ష్మీ నిగల గుణగణానంద ధాన్యం ధనం
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.